ఇవాళ పి జనార్దన్ రెడ్డి లాంటి నాయకులు లేకపోవడం వల్ల కాంగ్రెస్కు కష్టం వచ్చింది, బస్తీలలో ఉన్న పేదోళ్లకు కష్టం వచ్చింది. ఇవాళ పీజేఆర్ పేరు చెప్పి ఏ బస్తీలకు వెళ్ళినా మీరు ఎవరినైనా కలుగుండ్రి, మీరు పీజేఆర్ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినామని చెప్పుర్రి, కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే చూడండి, మీరు పోకనే పోతే వాళ్ళు ఎట్లా చేస్తారు సోదరులారా. కాబట్టి దయచేసి ఆయల్లో ఎన్నికలలో నన్ను గెలిపించడానికి ఎంత కష్టపడ్డారో మీరు, ఆయల్లో కూడా నేను ఏడికి తిరగలే, నేను ఉట్లా మీదంగా నమస్కారం పెట్టుకుంటూ పోతే ఇల్లు తిరిగి మీరే ఓట్లేసి గెలిపించారు. ఆయల్లో నన్ను గెలిపించింది మీరే, మరి ఇవాళ సభ్యత్వాలు చేయకపోతున్నది మీరే. ఆయల్లో మనకి నియోజకవర్గంలో 80,000 ఓట్లు ఎన్ని వచ్చినాయి వెంగళాను మనకు 88,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మీరు కష్టపడితే. ఇవాళ మాత్రం మరి 18,000 సభ్యత్వం అయిందంటే ఇంకా 70,000 మంది మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఈ కూకట్పల్లి ఉండ్రు. అంటే మీరు ఎంపీ ఎన్నికలలో 2019లో కాంగ్రెస్కు మీరే కష్టపడ్డారు. నేనైతే ఎవ్వరింటికి పోలే, ఎవరిని ఓటు అడగలే, గిట్లనే చిన్న మీటింగులు పెట్టి చెప్పిపోయినా కాంగ్రెస్ నుంచి నేను నిలబడ్డా, పేదోళ్ళ తరఫున కొట్లాడతా, పేదల సమస్యల పరిష్కారం కోసం నేను కేసీఆర్తో కొట్లాడతా, ఓటు వేయమని చెప్పిన. మీరే ఇంటింటికి పోయి చెప్పారు, మరి మీరే ఓట్లు వేయించారు. మీరు కష్టపడితే ఆయన 88,000 ఓట్లు తెచ్చారు. నేను అడుగుతున్న మా నాయకులను, ఇవాళ మీరు అనుకుంటే 88,000 కాదు 1,00,000 సభ్యత్వం చేసేంత శక్తి మీకుంది. కాకపోతే మీరు ఆ శక్తిని ఫ్రిడ్జ్లో పెట్టి తిరుగుతారు. ఫ్రిడ్జ్ తెరవండి, శక్తి బయటికి తీసుకురండి. మీరు కాకపోతే ఇంకా మా ఆడపడుచుల కన్నా దండం పెట్టి వాళ్ళని అడుగుతామా మీరు ఇల్లు వేసేసిరండి అని. కాకపోతే ఇక మా సోదరులు అందరూ శాత కాకుంటారని మాత్రం నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం అందరం కష్టపడదాం. 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పేదోళ్లకు గతంలో ఎట్లయితే మనం సాయం చేసి ఆదుకున్నామో భవిష్యత్తులో కూడా ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ రాష్ట్రానికే మీరు ఎంపీగా గెలిపించినందుకు ఇవాళ రాష్ట్రానికి నేను పార్టీ అధ్యక్షుడినైనా. ఇవాళ మన ప్రాంతంలో అత్యధికంగా సభ్యత్వాలు చేయడం ద్వారా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పేదవాళ్ళకి చెప్పండి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రమాదవశాత్తు మీకు ఏమైనా జరిగితే ఒకవేళ అనుకోకుంటే దురదృష్టకర సంఘటన జరిగితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మనం. ఇవాళ పేదోళ్ళని ఇల్లు చేర్చకపోతే మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రేపు పేదోడికి కాలు దెబ్బ తగిలినా లేకపోతే అనుకోకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే అద్భుతమైన బ్రహ్మాండమైన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రవేశపెట్టింది. ఇవాళ మీరు చేయాల్సింది పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్లో చేరండి అని చెప్పడమే మీరు చేయాల్సిన పని. అన్నీ వాళ్ళే చేసుకుంటారు. బూత్ ఎన్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ నేను చెప్తున్నా, మీరే ఈ కథలో కథానాయకులు. రేపు పొద్దుగాల బస్తీలలో ఏ పథకాలు వేయాలన్నా ఇవాళ ఎన్రోలర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అడిగే పేదోళ్ళకు సంక్షేమ పథకాలు ఇస్తాం. నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు ఇస్తాం. కష్టపడండి, 12 నెలలు ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది బహిరంగ సభ కాదు. పనిచేసిన ఎన్రోలర్స్ను వాళ్ళను అభినందించడానికి, వాళ్ళను గుర్తించడానికి చాలా సందర్భాలు వాళ్ళు అంటారు, సార్ కాంగ్రెస్ అంత పెద్ద నాయకులనే నడుస్తుంది, హైకమాండుల చలాయించేటోళ్ళదే నడుస్తుంది అని మీరు పోయి వాళ్ళకి శాల్వలు కప్తారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కార్యకర్తలకే గౌరవం ఉంటుందని చెప్పి బూత్ ఎన్రోలర్స్ ఎవరైతే సభ్యత్వాలు చేస్తారో వాళ్ళని సన్మానించడానికే వచ్చిన నేను, వాళ్ళకి శాల్వ కప్పడానికి వచ్చిన. ఈ వేదిక మీద ఉన్న ఎవరికి శాల్వలు కప్పనికి రాలే. బూత్ ఎన్రోలర్స్గా ఎవరైతే సభ్యత్వాలు చేసిండ్రో మిమ్మల్ని అభినందించి మీకు శాల్వ కప్పి మీరే ఈ పార్టీకి పునాదులు, మీరే ఈ పార్టీకి పిల్లర్సు, మీరు అనుకుంటేనే ప్రభుత్వం వస్తుంది, మీరు కష్టపడండి అని చెప్పడానికి, కష్టపడ్డోళ్ళని అభినందించడానికే ఈ సభ పెట్టుకున్నాం. మంచి సభ ఏర్పాటు చేసిండ్రు. సభ చూసినాక నాకు విశ్వాసం వచ్చింది, తప్పకుండా మీరు భవిష్యత్తులో సభ్యత్వాలు చేస్తారని. ఇంకా 15 రోజుల సమయం ఉంది. 24 గంటలు కష్టపడండి, ఇంటింటికి వెళ్ళండి, బస్తీలకు వెళ్ళండి, అందరిని కలిసి సభ్యత్వాలు చేయించాల్సిందిగా కోరుకుంటూ, గతంలో చామల కిరణ్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఇక్కడ తిరిగారు. వారి మధ్య నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉంది, అక్కడ ఉండ్రు. కొంత సమయం కూకట్పల్లికి కూడా వారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలా. మన కార్పొరేటర్లు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితోని పెద్దలు మల్లురవి గారు సమావేశాన్ని ఏర్పాటు చేయాలా. ఈ డివిజన్ అధ్యక్షుల్ని కూడా అందరిని కూడా నడిపించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు సభ్యత్వాలు చేసిన ముఖ్యమైన వాళ్ళను
సన్మాన కార్యక్రమం ఉంటుంది. మీరు వరుసగా వాళ్ళ పేర్లు పిలవండి, లైన్గా ఇట్లా వచ్చి ఇట్లా శాలువ కప్పుకొని ఇట్లా దిగాల్సిందిగా, గందరగోళం చేయకుండా ప్రతి ఒక్కరికి శాలువ కప్పే పని జరుగుద్ది. కాబట్టి దయచేసి అందరూ సావధానంగా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.